కొల్లేరు, పులికాట్ సరస్సు, పెలికాన్ పక్షులు జీవిస్తాయి. కొల్లేరు సరస్సు మరియు పులికాట్ సరస్సులో పెలికాన్ పక్షులు అక్టోబర్ నుంచి మార్చి దాకా వలస వస్తాయి. కర్నూలులో బట్టమేక పిట్ట ఉంటుంది. వైజాగ్లో తాబేళ్ళు. వైజాగ్కు పశ్చిమ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి తాబేళ్ళు వలస వస్తాయి. కర్పూరం యొక్క శాస్త్రీయ నామము సిన్నమోమం కాంఫోరం. బెరడు అంటే కర్పూరం బెరడు స్వేదనం ద్వారా, ఈ బెరడు స్వేదనం ద్వారానే కర్పూరాన్ని తయారు చేస్తారు. దాని శాస్త్రీయ నామం సిన్నమోమం కాంఫోరం. ఉప్పు స్ఫటిక. ఉప్పు స్ఫటిక వంటి స్ఫటికాల్లో నీరు స్ఫటిక జలం అంటారు. సిమెంటు, ఇసుక, కంకర కలిపితే కాంక్రీట్ తయారవుతుంది. ధాన్యం నుంచి తౌడును తూర్పార పట్టడం ద్వారా విడదీస్తారు. మట్టి మిశ్రమాన్ని తేర్చడం ద్వారా మట్టి నీరును వేరు చేస్తారు. ఉప్పు నీరు స్ఫటికీకరణం చెందిస్తే ఉప్పు లభిస్తుంది. భూమిలో ఇసుక, రాతిపొర నీటిని శుద్ధి చేస్తాయి. వాయురూపం ఉత్పాదనం ద్వారా ఘనరూపంలోకి నేరుగా మారుతుంది మరియు ఘనరూపం నుంచి ఉత్పాదనం చెందిస్తే మరియు వాయురూపంలోకి చేరుతుంది. కర్పూరము, ఉప్పును ఈ విధంగానే ఉత్పాదనం ద్వారానే మనకు లభిస్తుంది.